కవిత తిరుగుబాటు అంటూ కూడా ఏం చేయలేరు. కేసులు అవుతుంటాయి, పోతుంటాయి. కాళేశ్వరం పక్క అరే నాయన చిన్నగా కూలిన గా క్రాకులనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు చోద్యం చూస్తూ ఉన్నది. 2 సంవత్సరాల నుంచి చోద్యం చూస్తూ ఉన్నది. చేద్దామా వద్దా, చేస్తే మళ్ళీ ఎట్లా? మేడిగడ్డ కాడ అయింది. మరి సుందీళ్ళకి ఏమైంది? అన్నారం బ్యారేజ్కి ఏమైంది? మాట్లాడరే. ఉన్న నీళ్లను ఆంధ్ర ఎత్తుకపోతుంటే దాని మీద సపోర్ట్ లేదు. బనకచర్ల ఎట్లుంటుంది? ఏ నుంచి పోతుంది? నల్లమల్లలోకి వెళ్ళిపోతుందా? నల్లమల్ల బిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ అన్న మన నల్లమల్లలోకి వెళ్ళిపోతుంది. అంటే మన నల్లమల్ల అంటే మన ఏరియాలోకి వెళ్ళి కాదు, అని నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. నల్లమల్ల పులిబిడ్డ అన్నప్పుడు నల్లమల్ల మొత్తం మీరే ఉంటారు కదా. అవగాహన లేని మాటలు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఒక ఆయన ఏమని మాట్లాడిండు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఏదో మీడియాలో మాట్లాడుకుంటా ఈయన ఒక్కడే అని చెప్పి పెద్ద ట్రోల్ నడుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏమిస్తున్నది? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. 1 లక్ష ఉద్యోగాలు ఇస్తాను. లే 2 లక్షలు అన్నాం మేము అన్నాడు. తర్వాత మళ్ళీ అదే గాంధీ భవన్ కాడ మైక్ పెడితే మేమేమన్నా, ఎవడన్నాడు? బల్మూర్ వెంకట్ అంటే విద్యార్థి నేతల హీరో ఉంటుండే, విద్యార్థి సంఘాలకు అన్నిటికీ హీరో ఉంటుండే. ఎందుకంటే ఆయన పోరాడినటువంటి పటిమ అసొంటిది. కానీ ఈరోజు ఏమైపోయినావు? నీ మాట అంటే చెల్లుబాటు లేకుండా పోయింది వెంకటన్న.